2024 సార్వత్రిక ఎన్నికలకు జరిగి సుమారు 8 నెలలు అవుతుంటే ఒక్కసారి మాత్రం పోయి ఎక్కడ ఎమ్మెల్యే పదవి పోద్దు అని తూతూ మంత్రంగా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీ నుంచి బయటికి రావడం జరిగింది. ఈ 8 నెలల కాలంలో ఒక్క రోజు కూడా ప్రజా సమస్యలపై గళమెత్తకుండా, ప్రజా సమస్యలు ప్రభుత్వానికి వినిపించకుండా ఇంట్లో చేరి ఈ రోజు అసెంబ్లీకి వచ్చి, అయ్యా నాకు ప్రతిపక్ష హోదా ఉంటేనే నేను అసెంబ్లీలో ఉంటా, ప్రతిపక్ష హోదా రాకపోతే నేను బాయ్కాట్ చేసిపోతానని చెప్పడం ఆశాస్పదంగా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డిని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, అయ్యా నీకు అధికారం ఉంటేనే నువ్వు అసెంబ్లీలో ఉంటావా? నీకు అధికారం ఉంటేనే నువ్వు ప్రజా సమస్యల మీద మాట్లాడతావా? నీకు అధికారం లేకుండా ప్రతిపక్ష హోదా ఉంటే అసెంబ్లీకి రావా? నిన్ను నమ్మి 11 మంది శాసనసభ్యులకి 11 మంది ఎమ్మెల్యేలని శాసనసభకు పంపిస్తే నువ్వు అసెంబ్లీకి రావు. నీ శాసనసభలో నీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు, ప్రజా సమస్యలపై మాట్లాడరు. మాకు అధికారం ఇస్తేనే మేము అసెంబ్లీలో ఉంటాం, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో ఉంటామంటాన్ని ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నాం. ప్రతిపక్ష హోదా అనేది నువ్వు అడిగితేనో కోర్టుకు పోతేనో వచ్చేది కాదు. ప్రజలు నీ మీద నమ్మకంతో నువ్వు ప్రజా సమస్యల మీద పోరాడతావని, ప్రజా సమస్యల మీద పోరాడి సాధిస్తావని ఏ రోజైతే ప్రజలకు అనిపిస్తుందో ఆ రోజే నీకు ప్రతిపక్ష హోదా వస్తుంది, ఆ రోజే నీకు ఎమ్మెల్యే సీట్లు వస్తాయి. నీకు తగినన్ని ఎమ్మెల్యే సీట్లు గాని వచ్చుంటే ఎన్డీఏ కూటమి నీకు ఎప్పుడో ప్రతిపక్ష హోదా కల్పించుండేది. ఇకనైనా ఓ జగన్మోహన్ రెడ్డి గుర్తు తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో, తెలివి తెచ్చుకో, ప్రజా సమస్యల మీద పోరాడు. ప్రజలు నువ్వు సమస్యల మీద పోరాడుతున్నావని ప్రజలకు నువ్వు అవసరం అనిపిస్తే నీకు ప్రతిపక్ష హోదా ఇస్తారు, నీకు సీఎం పదవి ఇస్తారు. 2014లో నిన్ను ప్రతిపక్ష హోదా ఇచ్చి అసెంబ్లీకి పోతే ఎన్ని రోజులు నువ్వు అసెంబ్లీలో ఉన్నావు? ఎన్నిసార్లు నువ్వు ప్రజా సమస్యల మీద పోరాడావు? నీ కేసుల మీద, నీ వ్యక్తిగత విషయాల మీద పోరాడుతూ కొద్ది రోజుల తర్వాత అనేక కుట్టు సాకులు చెప్పి అసెంబ్లీలో పోరాడకుండా బయటకు వచ్చి పాదయాత్ర చేసిన చరిత్ర నీది. అంటే ప్రజలు గుర్తించారయ్యా, నీకు అధికారం ఉంటేనే నువ్వు అసెంబ్లీకి పోతావు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా నువ్వు పనికిరావని చెప్పి నీకు 11 సీట్లు ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదంటే రాబోయే రోజుల్లో 6-7 సీట్లకే పరిమితమయ్యే పరిస్థితులని ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ శాసనసభ సమావేశంలో వైసీపీ